అందరికీ నమస్కారం. నిన్నటి దినం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదో ప్రెస్‌లోనో, వీడియోలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు మరియు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అప్రజాస్వామ్య భాషలో మాట్లాడడం జరిగిందని చూడడం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నాము, మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే, నేను విమర్శించాలనుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి. అంతేగాని వాడు, గాడు అనే భాషలో మాట్లాడడం చాలా తప్పని కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాము. మీరు అన్ని సంవత్సరాలు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. మీ నోరు కూడా కొంచెం అదుపులో పెట్టుకుంటే మంచిదని మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. లాస్ట్ వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాగే ప్రజాస్వామ్య భాషలో మాట్లాడడం జరిగింది. మరి అదే రీతిలో నిన్న కూడా శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని గాడు, వీడు అనే విషయంలో మీరు మాట్లాడడం చూడడం జరిగింది. ఇది చాలా మంచి పద్ధతి కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి, నువ్వు అదుపులో పెట్టుకో. నువ్వు పెద్ద తోపేం కాదు, పెద్ద తురుంకానేం కాదు. నువ్వు కూడా సాధారణ మనిషివే. అందులో ప్రజాస్వామ్యబద్ధంలో ప్రజాప్రతినిధిగా ఉన్నావు. ఎలా మాట్లాడాలో నేర్చుకో. అధికారులను కూడా నువ్వు వాడు అంటావు, వీడు అంటావు. కనీసం బుద్ధి ఉండాలి. అంత ఇది ఏదైనా ఒకసారి చూసుకో ఒకసారి అని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా నోటికి ఏది వస్తే అది పడితే అలా మాట్లాడితే తప్పనేది కూడా నువ్వు తెలుసుకోవాలి. నువ్వేమంతా ఇప్పటి వరకు నువ్వు ఫ్యాక్షన్ లీడర్లు చూసింటావు, రౌడీలు చూసింటావు. ఇప్పుడు సమాజం మారింది తెలుసుకో జేసీ ప్రభాకర్ రెడ్డి. ప్రజాస్వామ్యంతో కూడిన కొత్త నాయకత్వం రాజకీయాల్లోకి వచ్చింది. యువత అంటే మీ కొడుకు అస్మిత్ రెడ్డో లేకపోతే ఇంకోరు కాదు, అలాంటి నాయకులు కూడా ఉన్నారు. ఇంకొకసారి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కానీ అధికారులు కానీ అప్రజాస్వామ్య భాషలో మాట్లాడితే నీకు తగిన పరిణామాలు చేస్తామని మేము ఈరోజు వైసీపీ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.